ఉన్న అన్ని చిన్న సన్న వ్యాపార సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జన వేడుకల్లో దళిత మహిళపై దాడి జరిగింది. ఆ దాడిని ఖండిస్తూ తెలంగాణ మాల మహానాడు సంఘం అధ్యక్షుడు చెన్నయ్య దళిత సంఘ నాయకులతో కలిసి ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్యని కలిసి ఫిర్యాదు చేశారు. దళిత మహిళపై దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోతే ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. దాడికి గురైన మహిళకు మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. చెరుకుతోట కాలనీలో ప్రతిష్ఠించినటువంటి వినాయకుడి నిమజ్జనం యాత్ర చెరుకుతోట కాలనీ నుంచి బయలుదేరుతా ఉన్నది. చెరుకుతోట కాలనీలో మా మాల సోదరులందరూ కలిసి వినాయకుని ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ఠించుకుంటాం. ఆ వినాయకుని తీసుకొని మరి భజనలు చేస్తూ నృత్యాలు చేస్తూ దేవుని పాటలు పాడుతూ అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా చెరుకుతోట కాలనీ నుంచి మరి చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి అరవిందో కాలేజ్ దగ్గర దాకా వెళ్ళినారు. అందరూ కూడా మా మహిళా సోదరిమణులు ఉన్నారు, మా పిల్లలు యువకులు అందరూ కూడా ఉన్నారు. రాత్రి మరి అంతా జామ్ అయింది కాబట్టి రాత్రి 2:30 అయ్యింది. మరి అక్కడ 2:30కి మరి బాగా అరవిందో కాలేజ్ ఎదురుగా ఒక టీం, మరి అతను జక్కిడి రఘువీరారెడ్డి గారట, ప్రతీక్ గారు, మరి విజయ్ గారు, వీళ్ళు ముగ్గురు, వీళ్ళనైతే ఐడెంటిఫై చేస్తాం. మరి వాళ్ళని మిగతా వాళ్ళు 20 మంది ఉన్నారు, వాళ్ళ టీం అందరు కూడా వినాయకుని దగ్గర ఎదురుగా కూర్చొని బాగా తాగుతూ మా వాళ్ళందరినీ కూడా పిలిచి హేళన చేసి వాళ్ళందరినీ కూడా మరి కులం పేరుతో దూషించి అరే నా కొడుకలరా అని దుర్భాషలాడుతూ మా వాళ్ళందరినీ కూడా కులం పేరుతో దూషించి దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే మరి చెదురైపోయినారు మా వాళ్ళందరూ కూడా. ఏదంటే మొన్న జరిగిన ఘటన గణేష్ని తీసుకొని పోతుంటే ఆడపిల్లలు మగపిల్లలు ఆడుకుంటా పోతుంటారంటే రఘువీరారెడ్డి అనే పిల్లవాడు చాలా ముందల్లే చెడ్డ పేరు ఉంది. అమ్మాయిని స్వరూపరాణిని ఏడ వర్తేడ గుద్ది చేయి ఇరిగింది, చాలా డ్యామేజ్ అయింది. నేను ఇంటికి పోయి ఎంక్వైరీ చేసిన ఆ రఘువీరారెడ్డికి ఏది లాన్ బెయిల్ కేసు పెట్టి ఎస్టీ అట్రాస్ కేసు పెట్టి నాన్ బెయిల్ దొరకకూడదని మేము వీళ్ళ దగ్గర మన కృష్ణయ్య సార్ ఏసీపీ సార్ను మాట్లాడితే పందనెచ్చేసి నేను ఏమైనా చేయగలుగుతా, నేను ఏంటంటే న్యాయం అయింది మీరు అడిగింది అని ఒప్పుకున్నాడు. ఏసీపీ సార్ ఒప్పుకొని నేను న్యాయంగా చేస్తానని కూడా మాట ఇచ్చిందని కూడా